సింహరాశి వారికి ఏప్రిల్ 10, 11 తేదీలలో వినబోయేటువంటి ఆ శుభవార్తలేమిటి? అలాగే సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయడం వలన సింహరాశి వారికి ప్రతికూలమైన అంశాల నుండి అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతుంది. అలాగే ఈ సింహరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ఫలితాలను పొందుతారు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి వారికి షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా సింహరాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారని పైకి కనిపిస్తారు, కానీ వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి గోచార రీత్యా ఈ ఏప్రిల్ 10, 11 తేదీలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. రాహువు మరియు శుక్రుడు 8వ ఇంట్లో ఉండడం, సూర్యుడు మరియు బుధుడు 6వ ఇంట్లో ఉండడం, కేతువు 2వ ఇంట్లో ఉండడం, శని 10వ స్థానంలో ఉండడం వలన కొన్ని సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందన్నమాట. ఈ గ్రహస్థితి వలన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేటివి రేపటి రోజున కనిపిస్తున్నాయండి. సరైన ప్రణాళిక మరియు దృఢ సంకల్పంతో వీటిని అధిగమించగలరని రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలని ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలన్నమాట. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని అయితే మీరు గడుపుతారండి. ఇంకా ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. వృత్తిపరమైన రంగంలో కొత్త అవకాశాలు అయితే లభిస్తాయండి. విద్యార్థులకు మంచి కాలం ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయన్నమాట. ఇక సింహరాశి వారికి కుటుంబ జీవితం గురించి పరిశీలించినట్లయితే కనుక కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తాయి. అంటే బృహస్పతి 10వ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం లభిస్తుంది. ఇంకా కేతువు 2వ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ తలెత్తవచ్చండి. ముఖ్యంగా ఆస్తి విషయంలో వివాదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలండి. తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఇంకా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాటి సమస్యలను అర్థం చేసుకొని సహాయం చేయడానికి ముందుకు రండి. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది కొంచెం అవసరం అన్నమాట. కుటుంబ సమావేశాలు, వేడుకలు ఆనందాన్ని అయితే నెలకొల్పబడతాయండి మీకు రేపటి రోజున. ఇంకా కుటుంబ ఐక్యత కోసం కూడా కృషి చేస్తారనమాట. ఇంకా సింహరాశి వారికి చెందినటువంటి వారు ఆర్థిక స్థితిని పరిశీలిస్తే కనుక 2వ స్థానంలో కేతు ఉండడం వలన అనవసర ఖర్చులు పెరగవచ్చండి. ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కొంచెం నియంత్రణలో ఉంచుకోవాలన్నమాట. ఇంకా పెట్టుబడుల విషయం కావచ్చు, స్టాక్ మార్కెట్ల విషయం కావచ్చు, ఇంకా ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ విషయాల్లో సావధానంగా ముందుకు సాగాలన్నమాట. ఇంకా వారసత్వ ఆస్తుల లాభం అనేది పొందే అవకాశం అయితే ఉందండి. ఇంకా బ్యాంక్ లావాదేవీలలో జాగ్రత్త అనేది వహించాలన్నమాట. ఇంకా సింహరాశి వారికి ఈ మనకు కెరీర్ పరంగా కనుక మంచి పురోగతి అయితే ఉంటుందండి. 10వ స్థానంలో బృహస్పతి ఉండడం వలన కెరీర్లో కొంచెం అభివృద్ధి అవకాశాలు అయితే మెరుగుపడతాయి. శని ప్రభావం వలన కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయండి. సహోద్యోగులతో కొంచెం సామరస్యంగా మెలగాలి. చిన్న చిన్న గొడవలు పడేటువంటి అవకాశం మీకు రేపటి రోజునైతే కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం మీ సహ ఉద్యోగులతో జాగ్రత్త అనేది కొంచెం అవసరం అన్నమాట. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు ఏ పనైనా చాలా సామరస్యంగా అవుతుంది. ఇంకా సింహరాశి వారికి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే కనుక వ్యాపార రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి. కొత్త వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం అయితే రేపు ఉంటుందన్నమాట. ఇంకా పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్త అనేది అవసరం. పరిశీలించి ఏదైనా కానీ మనం అడుగేయాలన్నమాట. ఇంకా భాగస్వాములతో విభేదాలు రాకుండా కొంచెం జాగ్రత్త వహించండి. కస్టమర్ల అవసరాలపై దృష్టిని పెట్టాలన్నమాట. అంటే మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచుకోవాలి. ఆన్లైన్ వ్యాపార విషయాలకు అన్వేషించవచ్చు. ఇంకా స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ అనేది వహించాలండి. వ్యాపార భాగస్వాములతో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలన్నమాట. చిన్న వ్యాపారాల వారికి మంచి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఈ సింహరాశి వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలన్నమాట. దీర్ఘకాలిక పెట్టుబడులకే ప్రాధాన్యతనివ్వాలి. ఇంకా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అనమాట. ఇంకా సింహరాశి వారికి ప్రయాణం విషయానికి వస్తే కనుక
తప్పకుండా ప్రయాణాలు అనేటివి రేపటి రోజున మీకు లాభదాయకంగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా వ్యాపార ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలవంతమవుతాయి. ఇంకా విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయండి. అయితే ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యమైనటువంటి పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. అంటే విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం రేపటి రోజున ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇంకా తీర్థయాత్రలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఇదే అనమాట. ఇంకా దూర ప్రాంతాలలో ఉన్న బంధువులను కూడా కలవడానికి ప్రయాణించవచ్చు. ఇంకా సింహరాశి వారికి పరిశీలిస్తే అంటే వారి జీవితంలో కొంచెం కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొనవలసి వస్తుందండి. భాగస్వామితో అభిప్రాయ భేదాలు అయితే తలెత్తవచ్చు అనమాట. సహనంతో వ్యవహరించాలి, అపార్థాలకు తావనివ్వకూడదు. ఇప్పటికే అంటే తమ భాగస్వామికి సమయం అనేది ఎక్కువగా కేటాయించలేక, వారి అభిప్రాయాలను గౌరవించలేక కుటుంబ సభ్యుల మద్దతు పొందడానికి మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. సోషల్ మీడియా ద్వారా కొత్త సంబంధాలు ఏర్పరచుకునేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా భాగస్వామితో గడిపే సమయాన్ని సార్థకం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్ ప్రణాళికపై చర్చించాలి. ఇక వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు అయితే ఉంటాయండి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చనమాట. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో విభేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా కోపం వస్తుందండి. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి, కానీ ఎప్పుడు కోపంతో ఉండడం వలన మీకు చిన్న చిన్న అవాంతరాలు అనేటివి తలెత్తుతాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు సహనంతో ఓపికతో ఉంటే కనుక మీకు అన్ని విషయాలు అనేటివి రేపటి రోజున చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ముందుగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల జోక్యం వలన ఇబ్బందులు రావచ్చండి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నమాట. కలిసి సమయం గడపడానికి ప్రయత్నించాలి. పిల్లల విద్య భవిష్యత్ గురించి చర్చించాలి. భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవాలి. ఒకరి కష్ట సుఖాలలో మరొకరు భాగస్వాములు కావాలి. ఇంకా కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఇద్దరు కలిసి ఆలోచించాలండి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నమాట. అంటే ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉంచుకోవాలి. వ్యాయామానికి సమయం అనేది కేటాయించాలి. తలనొప్పి, జ్వరము, కడుపు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలండి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. పాత వ్యాధులు ఉన్నవారు మందులు సక్రమంగా వేసుకోవాలి. యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. ఇంకా సింహరాశి విద్యార్థులకు సంబంధించి విషయానికి వస్తే కనుక చదువులో మంచి ప్రగతి సాధించే అవకాశం అయితే ఉందండి. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అధ్యయనానికి ప్రణాళిక వేసుకోవాలి. ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారిని అనుకూలం పరిశోధన రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అయితే వస్తాయండి. టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. అధ్యాపకుల మార్గదర్శనం పొందాలండి. గ్రూప్ స్టడీస్ ప్రయోజనకంగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ సింహరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటంటే కనుక నేను చెప్పినటువంటి ఒక పరిహారాన్ని ఏదైనా ఒకటి చేసుకుంటే చాలండి. ప్రతి శుక్రవారం రోజు శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. ఇంకా సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిది. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. బుధవారం నాడు దుర్గాదేవిని పూజించాలి. పసుపు గణపతిని పూజించడం కూడా చాలా మంచిదండి. నిత్యం గాయత్రి మంత్రం జపించాలి. గాయత్రి మంత్రం. ఆదివారం నాడు సూర్యునికి ఆర్జ్యం ఇవ్వాలి. రుద్రాక్ష ధారణ చేయడం కూడా మంచిది. గోవులకు గడ్డి వేయాలి. శివాలయ దర్శనం చేయడం చాలా మంచిదండి. హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవాలి. తులసి మొక్కను పూజించాలి. నవగ్రహ స్తోత్రం పఠించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలలో మీకు ఏది అనుకూలంగా అంటే మీ సమయానికి తగినటువంటి పరిహారం మీకు అనుకూలంగా ఉంది, ఈరోజు మేము ఈ పరిహారాన్ని చేయగలుగుతాము అనేటువంటి వాటి గురించి మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు మీకు ఏది నచ్చితే అంటే మీకు ఏది అనుకూలంగా ఏది వీలైతే అది చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. పరిహారాలను పాటించడం వలన మీకు రేపటి రోజున జరిగేటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి సింహరాశి వారి యొక్క శుభ అశుభ పరిణామాలు ఏమిటి.
ఏ దేవతారాధన చేయడం వలన, ఎటువంటి పరిహారాలను పాటించడం వలన ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు, అలాగే వీరు వినబోయేటువంటి శుభవార్తలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా 2 పెద్ద శుభవార్తలనైతే వింటారండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అయితే వస్తాయి. ఇంకా అప్పుల బాధలు కూడా తీరి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట. చూశారు కదా, ఈ వీడియో మీకు సింహరాశి వారికి నచ్చినట్లయితే మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోను మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సింహరాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.